నిజామాబాద్ జిల్లా ముత్తుపల్లి గ్రామంలో గ్రామ సభలో ముఖ్య అతిథిగా ఎంపీడీఓ రాములు నాయక్ గ్రామ సభను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ సభను 100% మండలాల్లో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు, మహిళలకు ఉచిత బస్సు, ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణాలు అందించడం జరిగిందన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి నిధులు కూడా కేటాయించింది. ప్రతి గ్రామాన్ని అందించామని, ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి చేరేలా చూడటమే మా లక్ష్యమని ఎంపీడీఓ రాములు నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాములు నాయక్, గ్రామ సర్పంచ్ నరేష్, మోత్కుపల్లి జీపీఓ సంతోష్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడో విడత స్లాబ్ వేసినాం. త్వరగానే వచ్చింది ఒక నెలలో. కానీ అందులో ఫస్ట్ 2 lakhs వస్తుండే. ఆ 2 lakhs లో 140 వచ్చింది. 60,000 బ్రేక్ చేసారు. 60,000 ఎట్లా వస్తాయో ఈ ఐదో ఉండాలని చెప్తారు. అది అందరికీ అందరికీ అని అందుకోసం అందరికీ రైతు భరోసా అనేది ఎకరానికి అందింది సార్. అందరికి 6,000 రూపాయలు అందరికీ అందినవి అని చెప్పడం జరిగింది సార్. చెప్తాడు. అందరికీ ధన్యవాదాలు. నాకు పిచ్చి వస్తుంది. మళ్ళీ ఇద్దరం శాంక్షన్ అయింది. పెన్షన్ 2,000 వస్తుంది. గట్టిగా చప్పట్లు. జిల్లాలోని అన్ని గ్రామాలు తిరగవచ్చినందున మన గ్రామానికి తమ అమూల్యమైన సమయము, చాలా సమస్యలు కానీ ఫిర్యాదులు కానీ ఉన్నట్టయితే స్థానిక సర్పంచ్ గారి గ్రామ పంచాయతీ చెప్తాను. తల్లిదండ్రులారు మీకు అవగాహన ఇస్తాను. మీకు అవసరమైతే ఎస్ఐ మేడం గారికి అవగాహన ఇచ్చే అవకాశం కల్పిస్తారు. ఫస్ట్ మీరు మన మహిళలు మారాల్సిన అవసరం ఉంది. పొద్దున్న లేచి మేము డ్రైనేజ్ ఏమో చూస్తే చెత్త కవర్లు డ్రైనేజీలో అవ్వ మేము మొగలము వ్యవసాయ పని చేసుకుంటాము. కానీ ఆడవాళ్ళు ఇల్లులోకి మూడలే వచ్చేసరికి మా కార్మికులు పొద్దున్న లేచేలకు చాలా కష్టమవుతున్నారు. చెత్త వస్తుంది. మళ్ళీ నేనేమంటున్నాను, మీ అందరికీ సంచి అయితే ఉంటుంది. మీ ఇంట్లో సంచి పెట్టుకొని సంచిలో ఉంచుకొని పోసిన తర్వాత మా ట్రాక్టర్ వస్తున్నది. రోజుకోసం ట్రాక్టర్ వస్తున్నది. ఒక రోజు ట్రాక్టర్ వస్తున్నది. ఆ ట్రాక్టర్ పోసే చెప్తున్నాం. ట్రాక్టర్లో మైక్లో పెట్టినాం, మా అమ్మ చెప్పారు, మా అమ్మ చెప్పారు అని. అది సర్పంచ్ ఇవన్నీ ఏమని చెప్తున్నాం అంటే, నా గ్రామం మంచిగా కావాలంటే కంపల్సరీ మీరు సహకరించాలి. మీ సహకారం ఉంటే నా గ్రామం మంచి అవుతుంది. మీరు తెలిస్తే కదా, మా మోపల్ గ్రామం నుంచి ప్రైవేట్ హాస్పిటల్లో ఒక నెలకు దర్యాపు 12 లక్షల రూపాయలు కడుతున్నాం మనం ప్రైవేట్ హాస్పిటల్లో. ఎందుకు చెప్పాలా? మన క్లీన్ లేక మనకు రోగాలు వచ్చి మనం ప్రైవేట్ హాస్పిటల్ కడుతున్నాం. అదే మీకు ఏమంటారు, మేము నల్లంటే నల్లకు ట్యాబ్ పెట్టుకొని చెప్తున్నాం. చాలా మంది అనుకుంటున్నారు నీళ్ళు వస్తలేవు, మాకు ఇంటికి నెల వస్తలేవు అంటే, ఎవడు బోర్ ఇంటికి నెల కావాలి. చౌరస్తాన్ని నల్ల పెట్టుకుంటే ఆ నీళ్ళు పట్టుకోవాలి మనం. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు, ఆ నల్ల వేసుకపోయి ఇంట్లో వేసుకుంటున్నారు. ఇంట్లో వేసుకుని సరే పర్వాలేదు, ఆ ఇంటికి నల్ల పెట్టలేదు. ఎందుకంటే తక్కువ దూరంలో నల్ల వస్తుందని చెప్పేసి మేము అవగాహన కల్పిస్తున్నాం. సర్పంచ్, ఉప సర్పంచ్ వాడు అందరం కలిసి నిజంగా చెప్తున్నాం, నల్ల పెట్టుకురావద్దు, దండం పెడతాను చెప్తున్నాం. అయినా పెట్టుకుంటలేదు. కానీ అవ్వ ఒక్కసారి మన నిజామాబాద్ జిల్లా మోపల్ పేరు రావద్దా? చెప్పు, మీరు రావద్దా? ప్రతిరోజు వాట్సాప్లో ఉంటాం. ఏం చేస్తున్నారు సర్పంచ్, ఏం చేస్తున్నారు సర్పంచ్, ఏం చేస్తున్నారు వాడు కాదు అని చెప్పేసి వాట్సాప్ బరాబర్ పెడతాం. ఏం పని చేసినా పెడతాం. అంగన్వాడీ కేంద్రం మనం పరిశీలన చేసిన 3 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. గర్వంగా చెప్తున్నాం. ఈరోజు మోపాల ఒక దొడ్డిని అంగన్వాడీ కేంద్రం ఉన్నది. రాబోయే రోజుల్లో మనము ఎక్కడైనా ఫస్ట్ వార్డులో మన బోరేషన్ దగ్గర కూడా ఒక అంగన్వాడీ నిర్మించబోతా ఉన్నాం. ఇంకోటి ఆ దుబ్బ అంటే అప్పటికి ఏమన్నా తెలియదు, కానీ దుబ్బ అంటే ఊర్లోకి ఆడుతున్నాం మనం. కానీ దుబ్బ అంటే ఆ ఓట్లప్పుడు డబ్బులు ఇచ్చి ఓటేసే. అందరికీ నమస్కారం. ఈరోజు మా మోపాల్ మండలంలోని 21 గ్రామ పంచాయతీ గాను 21 గ్రామ పంచాయతీ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా గ్రామ సభ అన్ని గ్రామ పంచాయతీలో కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో అత్యధిక మహిళలు పురుషులు అందరూ అత్యధిక పాల్గొనడం జరిగింది.
అదేవిధంగా అన్ని గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఆధ్వర్యంలో, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో, వార్డు మెంబర్ ఆధ్వర్యంలో, మా పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో అంత సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు గ్రామ సభలు. మరియు ఏమైనా ఫిర్యాదులు, చిన్న చిన్న ఫిర్యాదులు ఏమైనా వస్తే దానికి మండల తరఫున పరిష్కారం చేస్తామని మీ అందరి మా మోపాల్ మండల గ్రామ ప్రజలకు అందరికీ తెలుపుకొని ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి సందేశం మన ముఖ్యమంత్రి గారి సందేశం ప్రకారం, మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం చేయడం జరిగింది. ఈరోజు మా గ్రామ పంచాయతీలో మా ముఖ్యమంత్రి గారి సందేశము మరియు సంక్షేమ పథకాల గురించి చర్చించడం జరిగింది. అన్నీ మన స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఇట్లాంటి ఈ ప్రోగ్రాము ప్రజల తరఫున, వివిధ గ్రామాల తరఫున భారీ స్పందన ఉంది. అందులో భాగంగా రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత ప్రయాణం, 500 గ్యాస్ సిలిండరు, సన్న వడ్ల కొనుగోలు బోనస్, చేయుత పెన్షన్ జరిగింది. అన్ని గ్రామ పంచాయతీలో వివరంగా చెప్పడం జరిగింది. అదే గ్రామ సభ ఈరోజు పీస్ఫుల్గా కండక్ట్ చేసినందుకు ప్రత్యేకంగా మా సర్పంచ్లకు మరియు అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.